నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో ఈ మధ్యకాలంలో లవ్ జిహాదులు బాగా వింటున్నాం. ఈ కేసులకు సంబంధించి నేను చెప్తున్నా, ఆ తర్వాత మీ కర్మ మారకుంటే బీ అలర్ట్. మొన్నటికి మనం చూసాం, హైదరాబాద్లో పాకిస్తాన్ ముస్లిం తనను మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత మోసం చేశాడు అంటూ ఒక పెద్ద ఏమంటారు ఇష్యూ బయటకు వచ్చింది. కరాటి కళ్యాణి గారు కూడా దీన్ని తీసుకొని లీడ్ చేసి ఆవిడతో కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సరే, ఇప్పుడు ఇంకొక కేసు కూడా వెలుగులోకి వచ్చింది. అది రంగారెడ్డి జిల్లాలో ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ మండలం వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురంలో గిరిజన యువతి అనుమానాస్పదంగా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అసలు తల్లిదండ్రులు ఎందుకు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి అఖిల అనే యువతి బీఈడీ చదువుతుంది. హస్తినాపురంలో తన కుటుంబంతో ఉంటుంది. ఈ టైంలోనే రసూల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో యువత అఖిలను ట్రాప్ చేశాడు. ఆ నేపథ్యంలో ఏం జరిగిందో తెలీదు, అఖిల రసూల్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ జరగడంతోనే అఖిల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమెను ఆటోలో తరలించడానికి ప్రయత్నించగా యువతి అక్క ఎవరు నువ్వు అని ప్రశ్నించడంతో అక్కడి నుంచి రసూల్ పారిపోయాడు. అంటే రసూలు ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటుండగానే మరి మతం మారమన్నాడో, పెళ్లి చేసుకోనన్నాడో, పారిపోదామన్నాడో, ఏం చెప్పి చచ్చిండో కానీ ఆ మాటలు భరించలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య చేసుకుంది, తాగింది, భయపడి హాస్పిటల్ తీసుకెళ్దామని ఆటో ఎక్కించిండు. ఈ టైంలోనే అటు నుంచి వస్తున్న యువతక్క ఎవరు నువ్వు ఎడు తీసుకెళ్తున్నావు అనగానే ఆ పిల్లని వదిలేసిండు, పారిపోయాడు. ఆ పిల్ల పరిస్థితి అయితే ఇప్పుడు విషమంగా ఉంది. రసూల్పై స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా ఇచ్చిండ్రు. కానీ ఇప్పటి వరకు అతడిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. మనం ఈ వీడియో చేసే టైంకి తమ కూతుర్ని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసిన రసూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియుడు రసూల్ మీదే అనుమానం ఉందని అఖిల తండ్రి వాపోతున్నారు. గిరిజన పిల్లల్ని, హిందూ పిల్లల్ని, సిటీ పిల్లల్ని, బీడీ చదువుకున్న వాళ్ళను, చదువు లేని వాళ్ళను అందరినీ వీళ్ళు ట్రాప్ చేసి అలా ప్రాణాలు పోవడానికి కారణమైతే గో బ్యాక్ అని అడిగే మనగాడే లేకపాయ. గిరిజన బిడ్డ ఈరోజు కేసు కూడా అవ్వట్లే, అలా పక్కన నిలబడి గో బ్యాక్ అనే మహానుభావుడే లేకపాయ. అంటే గో బ్యాక్ అనాలి అని అంటే హిందూ ధర్మంలో కులాలకు మధ్య చిచ్చు పెట్టడానికి వాడతారా? ఇలా ఆడపిల్లలను అన్యాయంగా జీవితాలు నాశనం చేస్తున్న వాళ్ళ మీద గోబ్యాక్ అన్న పదం రాదా? చెప్పండి సమాధానం. నేను చెప్పిన దాంట్లో, నేను అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఆర్ వాయిస్ పొలిటికల్, ఇవి రెండు మన ఛానల్సే. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.